నమస్కారం రైతు మిత్ర సోదరులారా. సో మనము డ్రోన్స్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాము. ఎందుకు ఫ్రీగా ఇస్తున్నామంటే చాలామంది డ్రోన్స్ సమాచారం రకరకాలుగా చెప్తా ఉన్నారు ఛానల్స్ వాళ్ళు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలామంది డ్రోన్స్ తీసుకొని సంపాదించుకుంటున్నారు, దాంతోపాటు పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. సో ఎందుకు జరుగుతుందంటే మిడిమిడి ట్రేడింగ్లో ఒక్కో బ్యాటరీ ఒక్కో పర్ఫార్మెన్స్ ఇచ్చేది, రకరకాల బ్యాటరీస్ ఉన్నాయి, రకరకాల డ్రోన్స్ ఉన్నాయి మార్కెట్లో. సో మీరు ఇక్కడ వస్తే అన్ని డ్రోన్స్ కూడా మన దగ్గర పర్ఫార్మెన్స్ విత్ బ్యాటరీ కెపాసిటీస్ అన్నీ కూడా మీరు చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇక్కడ వెళ్తారు. ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఒక 1 వీక్ ట్రైనింగ్ పడుతుంది ఇది. సో 1 వీక్ ట్రైనింగ్ కూడా మీకు 10 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో. సో ఇప్పుడు మనకు ప్రజెంట్గా డ్రోన్ తీసుకోవడానికి ఒక 2 కస్టమర్లు వచ్చి ఉన్నారు. సో ఇతను వచ్చేసి 1 వీక్ అయింది ట్రైనింగ్లో ఉండి. సో ఇతను వచ్చేసి నిన్ననే వచ్చారు. సార్ మీకు ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. ఓకే, మీ పేరు? కిషోర్. ఓకే, మీరు ఈ 1 వీక్ ట్రైనింగ్లో మీకు ఏం నేర్చుకున్నారు మీరు? 1 వీక్ ట్రైనింగ్లో ఫీల్డ్లో ట్రైనింగ్ ఇచ్చారు మాకు. ఓకే, రియల్ ఫీల్డ్లో ఇచ్చారా? మామూలుగా బయటికి తీసుకెళ్ళి ఫ్లయింగ్ చూచారు? లేదు సార్, మాకు బయటకి ఏం తీసుకెళ్ళలేదు, డైరెక్ట్ రియల్ ఫీల్డ్లోనే మా సీనియర్ పైలట్ ఎమ్మెల్యే తీసుకెళ్లారు. అక్కడే ట్రైనింగ్ ఇచ్చారు మాకు. ఇక రియల్ ఫీల్డ్లో మిమ్మల్ని పిచికారి చేయించారా? పిచికారి కూడా చేయించారు సార్. చేస్తున్నారా? చేస్తుంది. ఇక్కడ పూర్తిగా పిచికారి చేయగలుగుతాం. నమ్మకం వచ్చిందా మీకు? నమ్మకం వచ్చింది. ఎన్ని ఎకరాలు కొట్టగలనే నమ్మకం వచ్చింది? 15 నుంచి 20 ఎకరాలు ఖచ్చితంగా కొట్టగలం. సో ఈ అసెంబ్లింగ్ నేర్పించారా మీకు? అసెంబ్లింగ్ కూడా నేర్పించారు సార్. మీ డ్రోన్కి ఏదైనా సమస్య వస్తే మీరు చేసుకోగలుగుతారో నా దగ్గరకు వస్తారా? నేను మళ్ళీ డ్రోన్ తీసుకొని ఇక్కడికి వచ్చే అవసరం మాకు అనిపిస్తుంది. వెరీ గుడ్. మేము అక్కడనే అన్ని క్లియర్గా చేసుకోవాలి, క్లియర్గా చేసుకోవాలి, ఏమీ చేసుకోవాలి. సో ఇది డ్రోన్ వచ్చేసి వాస్తవానికి జీరో మెయింటెనెన్స్, ఏమి ఉండదు, ఏమీ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం రావు దీంట్లో. ఎందుకంటే జీరో మెయింటెనెన్స్ ఉంటుంది దీంట్లో. ఓకేనా, ఏ ప్రాబ్లం వచ్చినా తను చేసుకోగలుగుతారు. ఓకేనా. సార్ మీరు ఎప్పుడొచ్చారు? ఇక్కడే నిన్న వచ్చారు కదా, కొద్దిగా గట్టిగా ఏంది వాయిస్. ఓకే. సో మీరు అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి కదా డ్రోన్స్ సేల్స్ చేసేవాళ్ళు, మీరు ఇక్కడికే ఎందుకు వచ్చారు? చాలా కంపెనీస్కి 2-3 కాల్స్ చేశాను. ఓకే. కానీ అక్కడ చెప్పే విధానము, వాళ్ళు పిక్ ఇచ్చే ఇది నాకు అంతగా అనిపించలేదు అనమాట. ఏదో కొంచెం ఫేక్గా అనిపించింది. తర్వాత మీకు కాంటాక్ట్ అయ్యాను. మీరు చెప్పే విధానం కానీ మీరు నా పరం కాదు, నా నుంచి వీళ్ళు ఎలా చేసుకోగలుగుతారు, నేను అంత అనుభవం నేను నేర్పించి ఇది చేయగలుగుతాను. సో ఇక్కడికి వెళ్ళి నా దగ్గరికి వచ్చి నేర్చుకున్న తర్వాత కూడా మీరు ఫీల్డ్లో ఎలా చేయాలని చెప్పే విధానం కూడా నాకు బాగా నచ్చింది. సో మీరు అన్నీ చెప్పి నేర్పించగలుగుతారు, నాకు ఆ నమ్మకం ఉంది, నేను ఇక్కడ ఫీల్డ్లో వెళ్ళి కూడా చేయగలుగుతాను అనే సాటిస్ఫై అనిపించింది నాకు మీకు చెప్పడంలో. అందువల్ల నేను ఇక్కడికే రావడం జరిగింది. దానివల్ల నేను కూడా నేర్చుకొని నా ద్వారా కూడా అక్కడ చేసుకోవాలి. ఓకే సార్, మీరు అన్నట్టుగా మీ నమ్మకాన్ని మేము ఏమాత్రం ఒమ్ము చేయకుండా, మీరు పూర్తిగా ట్రైన్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీరు పర్చేస్ చేసి తీసుకెళ్ళాలి. అప్పటి వరకు నాకు డబ్బులు అవసరం లేదు. ఓకేనా. మీరు ఎప్పుడైతే ఈ డ్రోన్ మీద మీకు నమ్మకం వచ్చిందో, ఈ ప్రోడక్ట్ మీద నమ్మకం వచ్చిందో, ఇది నాకు పనికి వస్తుందని మీకు డ్రోన్ ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు మాత్రమే మీరు డ్రోన్ తీసుకెళ్ళారు. ఓకేనా. ఓకే, ఎటువంటి వదే అవసరం లేదు. సో మీరు 1 డే ట్రైనింగ్ అయినారు కదా. మీకు అంత రియల్ ఫీల్డ్కి వెళ్ళారా, లేకపోతే డ్రోన్ తీసుకెళ్ళి మీకు పిచికారి చూపించారా? నేను రియల్ ఫీల్డ్కి వెళ్ళాను. రియల్ ఫీల్డ్కి వెళ్ళారు. ఎంత పిచికారి చేశారు నిన్న? 18 ఎకరాలు చేశారు సార్. 18 ఎకరాలు చేశాను. ఏ క్రాప్ చేశారు? కంది సార్. కంది చేసా. ఓకేనా. నీకు నమ్మకం వచ్చిందా ఇంత నేను కూడా పిచికారి చేయగలను? సార్ చాలా వచ్చింది సార్. అది చాలా వచ్చాయి ఒక రోజులో. బాగానే వస్తుంది. సో ఈ 1 వీక్లో మీరు పూర్తిగా నేర్చుకోగలుగుతారు అనేది చేస్తుంటారు. సో మీకు ఇక్కడ మన దగ్గర విత్ అసెంబ్లింగ్, రిపేర్ అన్నీ ఎవ్రీథింగ్ మీకు ట్రైన్ చేసి పంపిస్తాను. సో మార్కెట్లో మనకు ఇంత ట్రైనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది డిపెండ్ ఆన్ మీ గురువులను బట్టి ఉంటుంది. సో ఇక్కడ మీకు పూర్తి ట్రైనింగ్ అనేది జరుగుతుంటుంది. ఓకేనా. మీరు మళ్ళీ నాతో అవసరం లేకుండా మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ మీకు అసెంబ్లింగ్ కూడా దీంట్లోనే చూపించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ట్రైన్ అయిపోయే వరకు కూడా పూర్తి బాధ్యత మాది.